ఆ యొక్క హృదయాంతరంగముల నుండి నీ నామమును ఘనపరచున్నట్లు దేవా నీ యొక్క ఆత్మ చేత మమ్మను నింపమని, పునరుద్ధానపు శక్తిని మేము ఈరోజు ఇంకొక మారు అనుభవించున్నట్లు నా తండ్రి మా కనులను తెరవమని, మా హృదయమును తెరవమని, మా జీవితములను తాకమని, ప్రతి ఒక్కరి జీవితమును దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానము శుభము, ఆమేన్. పునరుద్ధానుడు నీతో చెబుతున్నాడు శుభమని. 9వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని. హల్లెలూయా. ఆఫ్టర్ రిజరెక్షన్ జీసస్ ఇస్ సేయింగ్, హల్లెలూయా, మీకు మేలు కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక. హల్లెలూయా. మీ యొక్క ఆరోగ్యములకు శుభము కలుగునుగాక, మీకు నిత్య జీవము కలుగునుగాక, మీ యొక్క ఆర్థిక పరిస్థితులకు శుభము కలుగునుగాక, మీ కుటుంబములలో శుభము కలుగునుగాక, మీ యొక్క ఆర్థిక పరిస్థితులలో శుభము కలుగునుగాక, మీ కోర్టు కేసులలో మీకు శుభము కలుగునుగాక, మీ ఆస్తి తగాదములలో మీకు శుభము కలుగునుగాక, మీ వ్యాపారములలో మీకు శుభము కలుగునుగాక, మీ ఉద్యోగములలో మీకు శుభము కలుగునుగాక, మీరు చేయని వాటన్నంతటిలో మీకు శుభము కలుగునుగాక. యేసు నామమున పునరుద్ధానపు శక్తి మీ జీవితములో ప్రతి దానిలో శుభము కలుగజేయునుగాక. యేసు నామమున మరణమును జయించుదుముగాక, యేసు నామమున పాపమును జయించుదుముగాక, రోగమును జయించుదుముగాక, పాపమును జయించుదుముగాక. ప్రతి ఎరికో గోడలు యేసు పునరుద్ధానపు శక్తి చేత కూల్చబడునుగాక. హల్లెలూయా. దేర్ ఈస్ ఆల్వేస్ పవర్ ఇన్ ద రిజరెక్షన్. పునరుద్ధానము ఎన్నటికీ శక్తితో కూడుకున్నది. హల్లెలూయా. నో వన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకములో ఎవ్వరు కూడా యేసును ఛాలెంజ్ చేయలేని గొప్ప గొప్ప కార్యాలు చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. ఆయన జననము పవిత్రమైనది, అవునా? ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా ఆయన జననాన్ని? హల్లెలూయా. ఎవరైనా చేయగలరా? ఆయన మరణము అతి ప్రత్యేకమైనటువంటిది. మనం ఎన్నో విషయాలు పంచుకున్నాం. చూడడానికి సాధారణమైనటువంటి మరణములాగా మరణము మనకు కనబడిన ఆ మరణము నుండి, గత సంవత్సరంలో పంచుకున్న ఆ మరణం నుండి పునరుద్ధానపు మధ్యలో ఏ విధమైన గొప్ప గొప్ప కార్యాలు యేసయ్య జరిగించాడు అనేటువంటిది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత శుక్రవారం సాయంత్రం సమయంలో ఆయనను ఆ సమాధిలో ఉంచారు. ఆదివారపు ఉదయమున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్. ఆ మధ్యలో ఏం జరిగిందో గత సంవత్సరంలో కూడా నేను పంచుకున్నాను. ఆయన మరణించినటువంటి తర్వాత ఆయనతో పాటు ఆ యొక్క పక్కలో సిలువలో ఉంటున్నటువంటి ఇంకొక దొంగను ఎండబెట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు?
పరదేశికి వెళ్ళాడు. ఆయన పరదేశంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని నమ్మనటువంటి వారిని, లేకపోతే అక్కడ ఉంటున్న అబ్రహాము రూమున అనుకున్నటువంటి వాళ్ళకు ప్రకటించుచున్నాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు? ప్రకటించడానికి వెళ్ళాడు. సో మచ్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ షేర్డ్. యూ కెన్ వాచ్ ఇన్ ద ఓల్డ్ లాస్ట్ ఇయర్ రిజరక్షన్ సెర్మన్ లో మీరు నేను పంచుకున్నాను. మీరు కావాలంటే గుడ్ ఫ్రైడే అది వినండి. ఇంకా లోతుగా అనేకమైన విషయాలు 3 రోజులలో ఏం జరిగింది, భూమి మీద ఏం జరిగింది, మధ్యాకాశంలో ఏం జరిగింది, పరలోకానికి ఆయన ఏం చేశాడు, ఆ మధ్యలో చాలా ప్రత్యేకమైన విషయాలు నేను పంచుకుంటూ వచ్చాను. హల్లెలూయా. నో వన్ కెన్, ఎవరు కూడా కార్యాలు జరిగించలేరు. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి మరణం అండి ఆయనది. ఎవరు కూడా. అన్యాయపు తీర్పు జరగబడింది. సిలువతో కొరడాలతో కొట్టారు. ఆయన యొక్క చర్మం అంతా పీకి వేయబడింది. ఆయన మాంసము ముద్దగా మార్చబడ్డాడు. ఆ తర్వాత మరణము జరిగింది. మరణము జరిగినటువంటి తర్వాత మరణము జరిగిన ఆ యొక్క సమాధి దగ్గర బాగా గమనించండి. శత్రువులందరూ కూడా తల ఎత్తుకొని నిలబడ్డారు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా తల ఎత్తుకొని మేము విజయము సాధించామని నిలబడ్డారు. మరణము కూడా అబ్బా, ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్, బియాండ్ ద యూనివర్స్, ఈ యొక్క విశ్వవ్యాప్తికి కారణమైనటువంటి వాడు, ఈ సర్వ సృష్టిని కలగజేసిన వాడిని నేను ఇప్పుడు మరణము చేత బంధించాను. హల్లెలూయా. ద సేటన్ ఈజ్ సెలబ్రేటింగ్. ఆ యొక్క టూంబ్ దగ్గర, ఆ సమాధి దగ్గర ఆ యొక్క సాతాను గంతులు వేస్తున్నాడు, డాన్స్ ఆడుతున్నాడు. వాడు నేను జయించాను అని. హల్లెలూయా. తట్టుకోరా కొద్దిసేపే. ఎంతసేపు? ఒక రోజు 2-3 రోజులు రా, అంతే నువ్వు ఆడాల్సింది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ హౌ మచ్? ఎంత జరగబోతున్నది వానికి తెలియదు. హల్లెలూయా. సో నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ ఛాలెంజ్ ద రిజరక్షన్. పునరుద్ధానమును, శక్తిని ఎవ్వరు కూడా ఛాలెంజ్ చేయలేరు. ఒకానొకసారి కొంతమంది యేసు అంటే వ్యతిరేకత కలిగినటువంటి వారు ఒక దైవజనుడు చెబుతుంటే నాకు చాలా బాగా నచ్చింది. అది మీతో పంచుకుంటున్నా. ఒకసారి చరిత్రలో ఒక గుంపు ఎలాగైనా సరే ఈ క్రైస్తవులందరూ విస్తరించిపోతున్నారు, సువార్త ప్రబలమైపోతున్నది, ఎలాగైనా సరే వీళ్ళను, ఈ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళనే లేకోకుండా చేసేసేయాలా అనేటువంటి ఒక గుంపు ఏర్పాటు చేసుకున్నారు. ఎలాగైనా సరే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన ఇస్తూ వచ్చాడనమాట. ఏంటి అని అంటే, మనము ఒకవేళ ఈ క్రైస్తవుల్ని పూర్తిగా తొలగించేయాలా భూమి మీద నుంచి అని అంటే ఏం చెయ్యాలా అని అంటే ఒకడు సలహా ఇచ్చాడు అనమాట. ఏంటనంటే, మనము బైబిల్ అనేదే ప్రింట్ కాకోకుండా, బైబిల్ అనేదే లేకోకుండా ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టేద్దాము. ఏమన్నారు? బైబిల్ అనేదే లేకోకుండా. పక్కనోడు ఇంకోడు అన్నాడు, నువ్వేమో తుడిచిపెడతావు, బైబిల్ అనేదే ప్రింటింగ్ ఆపేస్తావు, లేకపోతే రాయకుండా ఆపేస్తావు, ఆ ప్రింట్ కాకోకుండా ఆపేస్తావు. కానీ చాలా మంది క్రైస్తవులకి బైబిల్ కంటదొచ్చేయచ్చు. ఏంటి? బైబిల్ కంటదొస్తుంది. ఒకడొక పుస్తకం కంటత చేసుకొని మళ్ళీ రాసేస్తారు. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇది వర్కౌట్ కాదు. ఇంకొకటి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి అని అంటే, సరే అలాగైతే ఒక పని చేద్దాము, ఎక్కడెక్కడైతే చర్చిలు ఉన్నాయో భూమి మీద ప్రతి చర్చిను కూడా పగలగొట్టేద్దాం. ఏంటి? ప్రతి చర్చిను పగలగొట్టేద్దాము. అప్పుడు వాళ్ళు గుడి అనేది, దేవాలయం అనేది వారికి ఉండదు కాబట్టి వారు ఎంత మాత్రము కూడా ఇంకా విస్తరించలేరు అనేటువంటి ఉద్దేశంతో ఇంకొకటి ఆలోచన ఇచ్చాడు. హల్లెలూయా. వెర్రి వాళ్ళారా, దేవుని యొక్క ప్రజలు ఎక్కడుంటే అదే మందిరము. హల్లెలూయా. దేవుని యొక్క సంఘం అని అంటే 4 గోడలు కాదు, కల్వరీ గ్రేస్ చర్చ్ కొరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న స్థలం కాదు, లేకపోతే ఇంకొక చర్చ్ కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం కాదు. ఎక్కడైతే ఆయన పేరు పెట్టబడిన జనాంగం ఉంటారో అదే దేవుని సంఘము. హల్లెలూయా. మనం కూడా రాబోయే దినములలో ఒక మందిరం, ఒక ప్లేస్, లేకపోతే ఒక గుడి, ఒక దేవాలయం కట్టుకోబోతుంటున్నాం. అది రాకడ వరకు కట్టుకుంటూనే పోతాం, జనాలు పెరుక్కుంటా పోతా ఉంటే అంతే. హల్లెలూయా. ఎవరు? ప్రజలు. సంఘం అంటే 4 గోడలు కాదు, ఫ్యాన్సీగా అద్భుతంగా ఎలివేషన్లు, లేకపోతే లోపల సుందరంగా, అది కాదు మందిరం అంటే. దేవుని యొక్క ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో అదే మందిరం. హల్లెలూయా. కరోనా వచ్చింది, కరోనాలో ప్రతి ఇంట్లో మందిరం అయిపోయింది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడమే కదా. సో ఈ ప్లాన్ కూడా వాళ్ళకి వర్కౌట్ కాలేదంట. మరి అలాగైతే ఏం చేస్తాము? ఆలోచన చేసి, అలాగైతే పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం చంపేద్దాం. అర్థమైందండి? ఏ విధంగా ఎవరెవరైతే ప్రకటించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా
మనం చంపేద్దాము. ఇంకొకడు అన్నాడు పక్క నుంచి, అలాగా చంపుకుంటా పోతేనే ఇంత పెద్దగా అయిపోయింది ఇది. అలాగా శ్రమల పాలు చేసుకుంటా పోతేనే సంఘం ఏమైపోయింది, అది విస్తరించిపోయింది. శ్రమలలోనే సంఘము, కంఫర్ట్ జోన్ లో ఎప్పుడు సంఘము విస్తరించలేదు. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు నమ్మినా నమ్మకపోయినా భారతదేశంలో సౌత్ లో ఇంకా కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాము. ఏమండి, యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే మీకు ఎవరైనా రాళ్ళు ఇసురు కొట్టారా? యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే మీకు ఎవరైనా చంప కొట్టారా? ఎవరైనా మీకేమైనా వచ్చి మీ మీద ఏమైనా కేసులు పెట్టారా? ఏం కంఫర్ట్ గానే ఉన్నాం ఇంకా ఇక్కడ. హల్లెలూయా. ఇంకా శ్రమల కాలం రాలేదు, ఇంకా కంఫర్ట్ జోన్ లోనే మనం అందరం ఉన్నాము. హల్లెలూయా. సో ఏం చేయాలా? ఎంత మందిని చంపితే అంతమంది ఇంకా విస్తరించుకుంటూ పోతారు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లు ప్రవక్తలు, పాస్టర్లు మాత్రమే సువార్త ప్రకటిస్తున్నారని కాదు, ప్రతి ఒక్కరి అవకాశం దొరికిందంటే సువార్త ప్రకటించేవాడే. హల్లెలూయా. అలాగైతే ఇంకొకటి సలహా ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకొకటి సలహా ఇచ్చాడు. అలాగైతే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఫాలో అయినామంటే చాలు, మనము క్రైస్తవ్యం అనేది ఒక బూటకము, క్రైస్తవ్యం అనేది ఒక నాటకము, క్రైస్తవ్యం అనేది కేవలము కల్పితమని మనం నిరూపించవచ్చు అని వాడు ఒకడు సలహా ఇచ్చాడు అనమాట. ఏంట్రా ఇది ఆ సలహా అని అడిగితే వాడు వచ్చి చెప్పాడు అనమాట, ఏ లేదు, మనలో ఇంతమంది ఉన్నాం కదా, ఎవడో ఒకడు చనిపోయి 3వ రోజున పైకి లేయాలి అన్నాడు అనమాట. ఏంటి మనం అందరం ఉన్నాం కదా, ఎవడో ఒకటి చనిపోయి 3వ దినమున పైకి లేద్దాం. అప్పుడు మనము కూడా పైకి లేచాము కాబట్టి అది కేవలము కల్పితమో లేకపోతే కేవలము మేము కూడా చేయగలము అనేటువంటి దానిని మనము నిరూపించగలము. హల్లెలూయా. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా పైకి లేచి అందరూ కూడా దావపట్టారు. ఎందుకు? నో వన్ కెన్ ఛాలెంజ్ హిస్ రిజరక్షన్. హల్లెలూయా. కొంతమంది గారడి విద్య వాళ్ళు భూమిలో సమాధి చేయబడి 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వచ్చారు, కానీ యేసులాగా కొరడా దెబ్బలు తిని సమాధికి వెళ్ళిన వాడు ఎవడు లేడు. యేసులాగా సిలువ వేయబడి మేకులతో కొన్ని గంటల పాటు ఆ సిలువలో ఉండి సమాధి చేయబడినటువంటి వాడు ఎవడు లేడు. యేసులాగా పక్కలో పొడవబడి రక్తము చిందింపబడి చివరికి ఆయన రక్తము కూడా కారిపోయిన తర్వాత ఆ యొక్క నీరుగా బయటికి వచ్చి ఎవడు కూడా సమాధి చేయబడలేదు. Hallelujah. No one can challenge his resurrection. So many tombs in this world. ఈ ప్రపంచములో గొప్ప నాయకులు సమాధులు ఉన్నవి. మహమ్మద్ సమాధి ఉన్నది, బుద్ధుని సమాధి ఉన్నది, అలెగ్జాండర్ సమాధి ఉన్నది. గొప్ప రాజుల సమాధులన్నీ కూడా ఈ ప్రపంచవ్యాప్తముగా గొప్ప మత గురువుల యొక్క సమాధులన్నీ కూడా ఉన్నాయి. మంచి మార్గములు బోధించినటువంటి వారి సమాధులన్నీ ఉంటున్నాయి. మన భారతదేశంలో వేల సమాధులన్నీ ఉంటున్నాయి. వేల మార్గములు, వేల గురువులు, వేల మత మార్గములు, వారి గురువులు, వారి మత స్థాపకులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో 100 గురువులు, 100 సమాధులు, 1000 సమాధులు అన్నీ ఉంటున్నాయి. అయితే ఆ సమాధులన్నీ మూయబడే ఉన్నవి. యేసు సమాధి మాత్రమే ఒక్కటే తెరవబడి ఉన్నది. హల్లెలూయా. యేసు సమాధి ఒక్కటే తెరవబడి ఉన్నది. ఎవరి సమాధి కూడా, ఏ గొప్ప పేరు కూడా, ఏది కూడా, ఏ సమాధి కూడా, ప్రతి సమాధిలో ఇప్పటికీ తెరిస్తే పొరపాటున స్కెలిటన్స్ బయటపడతాయి, శవములు, ఎండిన ఎముకలు బయటపడతాయి. కానీ యేసయ్య సమాధి తెరిస్తే హల్లెలూయా అక్కడ ఏది ఉండదు. హల్లెలూయా. ఆ సమాధిలో ఒకటి ఉంటుంది, లాస్ట్లో చెప్తా. ఆ సమాధిలో ఒకటి ఉంది, లాస్ట్లో నేను చెప్తా. హల్లెలూయా ఏంటుందని. హల్లెలూయా. నో వన్ కెన్ ఛాలెంజ్ హిస్ రిజరక్షన్. ఎవరు కూడా ఆయన పునరుత్థానమును ఛాలెంజ్ చేయలేరు. ఆయన బర్త్ ని ఛాలెంజ్ చేయలేరు. ఆయన డెత్ ని ఛాలెంజ్ చేయలేరు. ఆయన యొక్క రిజరక్షన్ ని ఎవరు కూడా ఇంతవరకు ఛాలెంజ్ చేయలేరు. ఎవరు ఎన్నటికీ ఎప్పుడు చేయలేరు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు. నో వన్ కేమ్. ఎవరు కూడా నీ పాపము కొరకు నేను చచ్చిపోతానరా అని చెప్పినటువంటి దేవుడే ఈ భూమి మీద లేడు. ఎవరైనా ఉన్నారా అండి? అరే ఈ మంచి మార్గంలో పోరా, నీ పాపాలు క్షమించబడతాయి. ఇదిగోరా నీళ్ళల్లోనూ ఆ నదిలోనూ మునుగురా, నీ పాపాలు క్షమింపబడతాయి. హల్లెలూయా. లేకపోతే ఆటికి పోయిండేది నువ్వు చారిటీ చేయరా, నీ పాపాలు క్షమించబడతాయి. లేకపోతే వీరికి అన్నదానం చేయరా, నీ పాపాలు క్షమించబడతాయని రకరకాలైన మార్గాలు చెప్పుకుంటూ వచ్చారు. యేసు ఒక్కడే. హల్లెలూయా. యేసు ఒక్కడే నీ పాపాలను నేను మోసుకుంటా అని చెప్పినటువంటి దేవుడు యేసు ఒక్కడే. ఎవరు లేరండి.
ఎవరు లేరు. నీ పాపాల కొరకు నేను మరణిస్తాను, నీ పాపాల కొరకు నేను సమాధి చేయబడదు, నీ పాపాల కొరకు నేను నరకానికి వెళ్తాను, పాతాళమునకు వెళ్తాను, నిన్ను నాతో కూడా ఆ పరలోకానికి తీసుకుని వెళ్తాను, నిన్ను పునరుద్ధానపు జీవము నీకు అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవుడు ఒక్కడే, యేసు ఒక్కడే. ఎవ్వరు కూడా చెప్పలేరు. అందుకనే రిజరెక్షన్ ఈస్ గుడ్ థింగ్ అండ్ రిజరెక్టెడ్ వన్ ఈస్ సేయింగ్ గ్లాడ్ టు యూ. నీకు శుభమగును గాక. హల్లెలూయా. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చుచున్నారో వారందరి జీవితములలో దేవుని యొక్క కృపాకార్యం ఆయన జరిగించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఒక వాక్య భాగంలోకి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనములలో, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహుటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది ఏంటనంటే, వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును, బైబిల్ చెబుతుంటున్నది ఏంటంటే, మన మీద విరోధముగాను మనకు వ్యతిరేకముగాను మన పాపముల చిట్టా ఒకటి రాయబడుతున్నది. హల్లెలూయా. అవర్ సిన్స్ ఆర్ రికార్డింగ్. మన పాపములన్నీ కూడా లెక్క కట్టబడుతున్నాయి. మన మీద ఒకానొక రోజున ఆ పాపములన్నీ కూడా వ్యతిరేకముగా నిలబడుతున్నాయి. ఆ పాపములన్నీ లెక్క కడుతున్నది ఎవడో తెలుసా? ఆ పాపములకు వ్యతిరేకముగా సాక్ష్యం చెప్పేది ఎవడో తెలుసా? సాతాను. వాడే మన ఎదుట దివారాత్రములు సహోదరుల మీద నెపములు మోపేటువంటి వాడు. బైబిల్లో ఈ మాట ఉంటున్నది ఏంటనంటే, సాతాను ప్రతిసారి కూడా 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు ఉంటున్నాయి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, దివారాత్రము మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నదంటే ఈ మాట, దివారాత్రములు వాడు ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలమైనటువంటి మన పైన నేరములు మోపుతూ, దేవుని ఎదుట నెపములు మోపుతూ, మనకు విరోధముగా ఎల్లప్పుడూ కూడా వాడు ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట వాడు చెబుతూ ఉంటున్నాడు, వీడి పాపం చేశాడు, వాడా పాపం చేశాడు, ఈమె ఈ పాపం చేసింది, కాబట్టి నేను వీని దగ్గరికి వెళ్ళి వీని ముట్టాలి, వీని తాకాలి, వీనికి రోగం ఇవ్వాలి, వీనికి అనారోగ్యం ఇవ్వాలి, వీనికి ఆర్థిక ఇబ్బందులు కలగజేయాలి. ఎవడైతే పాపము చేయుచున్నాడో వాని మీదికి ఈ విధమైనటువంటి పరిస్థితులు కలగజేయబడినట్లు వాడు దేవుని ఎదుటకి వెళ్ళి దేవుని ఎదుట పర్మిషన్ అడుగుతున్నాడు ప్రతిసారి కూడా. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేస్తున్నాడు వాడు, ఇదిగో ఈ పాపము చేయుచున్నాడు వీడు, కాబట్టి వీనిని ముట్టడానికి నాకు అధికారం ఇవ్వు, వీని పర్మిషన్ ఇవ్వు అనేటువంటి ఈ విధముగా వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడంటే అందరిని గురించి దేవుని ఎదుట పర్మిషన్ తీసుకోవడానికి నేరములు మోపుతూ వెళ్తుంటున్నాడు. అది ఏమైపోయినదంటే మనకు వ్యతిరేకముగా మన జీవితముల మీద మనకు ఇబ్బంది కలగజేయుచున్నది. యేసయ్య ఏం చేశాడంటే సిలువకు కొట్టి ఆ పత్రమును, విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తున్నాడండి? సాతాను ఆ పత్రం తీసుకొని రాగానే, ఇదిగో ఈ పాపాలు ఎన్ని ఉన్నాయి, ఈ పాపాలు ఇవి చేశాడు, ఈ విధంగా అనగానే ఏది ఆ పత్రమే అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆ పత్రం తీసుకొని యేసయ్య తన రక్తమును కొంచెం తీసుకొని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపములను క్షమించు, నీ రక్తము చేత కడుగు అని అందరైతే అడుగుతున్నారో హల్లెలూయా, ఆయన వారి పాపములంతటినీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆ పత్రము మీద ఉన్న పాపములంతటినీ కూడా ఆయన రక్తము చేత కడిగి వేయుచున్నాడు. ఆయన రక్తము చేత వాటిని తుడిచి వేయుచున్నాడు. నిర్మలమైనటువంటి వారిగా, నిర్మలమైన పవిత్రులుగా ఆయన రక్తము చేత మనల్ని చేయుచున్నాడు.
సాతానుకు మళ్ళీ ఇస్తున్నాడు. సాతాన్ దగ్గర నుంచి తీసుకున్నాడు. తీసుకోగానే ఆయన రక్తంతో కడగబడుతున్నది. కడగబడిన తర్వాత సాతానికి ఇలా చూపిస్తున్నాడు, ఎక్కడున్నాయరా పాపాలు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద రిజరెక్షన్ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందరైతే ఆయన దగ్గరకు వచ్చి, నీవెవరివైనాను సరే, కొత్తగా ఈరోజు వచ్చినను సరే, యేసయ్యా నా పాపములు నాకు వ్యతిరేకముగా నీ ఎదుట సాతాను నేరము మోపుతున్నాడు కదా, అయ్యా నీ దగ్గరకు నేను వచ్చాను, నీ రక్తము చేత నన్ను కడుగు, నా అపవిత్రతను, నా యొక్క విగ్రహారాధనను, నా యొక్క వ్యభిచారమును, నా యొక్క అభిచారమును, నా యొక్క కాముకత్వమును, నా యొక్క అల్లరిని, లేదేవా నా పాపములను, ప్రభా నేను చేసినటువంటి మోసములను, అపరాధములను, అబద్ధములను అన్నింటినీ నీవు క్షమించు ప్రభు అని నీవు దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన పరిశుద్ధమైన రక్తము నీ మీద సాతాను రాసినటువంటి పత్రములో రాసినటువంటి అప్పులనంతటినీ కూడా, మోసమంతటినీ కూడా, వాడు రాసినటువంటి ప్రతి పాపమునంతటినీ కూడా యేసయ్య రక్తము ఆయన తుడిచివేయుచున్నాడు. హల్లెలూయా. దట్స్ వై ఆల్వేస్ బీ కాన్షియస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే, దేవునితో ఎక్కువగా గడిపేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళినట్లయితే పాపపు మనస్సాక్షి నీలో ఉండదు. పాపమును గురించి ఎక్కువగా నీవు ఆలోచించవు. ఎప్పుడు దేవునితో ఉండడానికి నువ్వు సిద్ధపడతావు, దేవునితో ముందుకు వెళ్ళడానికి ఆశపడతావు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యములో అండి మనము దేవుని యొక్క హృదయము నొచ్చుకుంటుంది కాబట్టి నేను పాపము చెయ్యకూడదు అనే మనస్సాక్షి మనకు ఉండాలా. హల్లెలూయా. ఇంకొకటి ఉంటుంది, నేను పాపము చేస్తే దేవుడు నన్ను కొడతాడనే భయముతో చేయనటువంటి వారు ఉంటారు. నేను పాపము చేస్తే దేవుడు బాధపడతాడనేటువంటి మనస్సాక్షి కొంతమందికి ఉంటుంది. రెండో మంచిదే పాపం చేయకపోవడానికి, కానీ ఈ రెండింటిలో ఉత్తమమైనది ఏదేనంటే దేవుని హృదయము గాయపరచబడుతుంది కదా, బాధపడతాడు కదా అని నీ యొక్క హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావు. చూసావా, అది దేవుడు కోరుకుంటున్నటువంటి మనస్సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నప్పుడు ఏం చేశాడనంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలకు సంబంధించి ఒకటి ఉంటున్నది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు వాని జయించి ఉన్నారు, కానీ ప్రాణాపాయము వచ్చునను తమ ప్రాణములను ప్రేమించినటువంటి వారు కారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏంటంటే, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతానును మనము జయించగలము. మన యొక్క సాక్ష్యమును బట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తమును బట్టి ప్రతి పాపమును, ప్రతి శాపమును, ప్రతి సాతాను యొక్క ఆయుధములను, వానికి సంబంధించిన సమస్తమును కూడా మనము జయించుటకు దేవుడు సిలువలో మనకు శక్తినిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We are having the strength to overcome sins. పాపమును జయించుటకు మనకు శక్తి కలదు. ఆ శక్తి దేవుడిచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు చాలా మంది తాగేటువంటి వారు, చాలా మంది సిగరెట్లు తాగేటువంటి వారు, చాలా మంది మందు తాగేటువంటి వారు, ఆల్కహాల్ తాగేటువంటి వారు, వ్యర్థమైనటువంటి వాటి వైపున వెళ్ళేవారు. యేసు ప్రభు దగ్గరికి రాగానే ఉన్నట్లుండి మానేశారు. మీ శక్తి అది. హల్లెలూయా. యేసు యొక్క శక్తి నీ యొక్క జీవితంలోనికి విడుదల చేయబడుట వలన నీ యొక్క బుద్ధి మారుతున్నది, నీ జీవితము మారుతున్నది, నీ యొక్క ఆలోచనలు మారుతున్నవి, నీ జీవిత శైలి మారుతున్నది. ఎందును బట్టి అంటే యేసు యొక్క రక్తము చేత అది మార్చబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. అట్ ద క్రాస్, లేకపోతే ఆ రిజరెక్షన్ లో మనం పొందుకున్నది ఏంటో తెలుసా అండి? మొదటిగా మనం పొందుకున్నది ఏంటో తెలుసా? రెండవ మరణానికి నీ మీద ఇక అధికారం వెళ్ళిపోయింది. ఏంటి చెప్పండి? రెండవ మరణానికి, పాస్టర్ గారు మొదటి మరణం అంటేనే ఏదో తెలియదు, ఇంకా రెండవ మరణం అంటే ఏంటి అని అంటారా? హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు షేర్. మొదటి మరణం అంటే శరీరానికి వచ్చే మరణం. సాధారణంగా ప్రతి ఇంట్లో వయసు వచ్చిన తర్వాత పరిస్థితులలో ఈ శరీరాన్ని విడిచిపెట్టడమే ఏంటది? మొదటి మరణం. హల్లెలూయా. రెండవ మరణం అంటే ఏంటి అని అంటే, ఈ శరీరంలో ఒకడున్నాడు, వాడెవడు? లోపలున్నాడు. అప్పుడప్పుడు అంటుంటాం కదా మనము, రే వాడు లోపల ఉన్నాడు బయటికి రానియద్దు అని. కొట్లాడినప్పుడు చూడు, హల్లెలూయా, ఏమంటుంటాం మనము? లోపల ఉన్నాను, మౌనంగా ఉన్నాను, నన్ను బయటికి రానియద్దు, వాడు వచ్చినాడంటే నేను వచ్చినానంటే ఇంకా ఏం మాట్లాడతామో తెలీదు. ఎవరది? హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నాడు. అది అర్థం కాలేదు, కానీ దేవుని బిడ్డలుగా మనకు అర్థం చేసుకోవాలి. ఎవరు లోపల ఉన్నారని అంటే, లోపల ఉన్నవారు కాదు ఆడ. యాక్చువల్గా ఆత్మ కొరకే ఈ శరీరము. హల్లెలూయా. ఆత్మ కొరకే శరీరము. ఆమేన్. ఇప్పుడు నాకు వాటర్ ఇవ్వండి అని అంటానండి,
వాటర్ ఇవ్వండి అని మీకు అంటాను అనుకుందాము. మీరు వాటర్ ఎట్లా దోశల్లో తీసుకొస్తారా? బాటిల్లో తీసుకొస్తారు కదా. ఎలా ఇస్తారు? ఒక బాటిల్లో ఇస్తారు, అవునా కాదా? బయట కనబడుతున్న బాటిలే ఈ బాడీ, లోపల ఉన్నటువంటి వాటరే స్పిరిట్, ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మ ప్రాముఖ్యమైనది. నాకు నీళ్ళు దప్పికైతున్నాయి అన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు వేయకోకుండా ఉత్త బాటలు ఇస్తే నేనేం చేసుకోవాలి? ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంతే. ఈ ఆత్మ అనేది లోపట లేకపోతే నీ శరీరము రెండో రోజు కూడా మీ ఇంట్లో పెట్టుకోలేరు. పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. సో అంటే ఈ ఆత్మ కొరకు మాత్రమే శరీరము తయారు చేయబడింది. నీ లోపల ఉన్న అంతరంగ పురుషుని కొరకు, ఆత్మ పురుషుని కొరకు తయారు చేయబడింది. మొదటి మరణం ఏంటి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టుట. హల్లెలూయా. ఈ ఆత్మ పురుషుడు లేకపోతే ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెట్టుట మొదటి మరణము. అయితే రెండవ మరణం ఏంటి అని అంటే దేవునికి దూరముగా నరకాగ్నిలోనికి వెళ్ళుట. ఏంటి? నరకాగ్నిలోనికి వెళ్ళుట రెండవ మరణము. మొదటి మరణం అంటే ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టుట. రెండవ మరణం అంటే నరకాగ్నిలోనికి వెళ్ళుట. బైబిల్ చెబుతున్నది, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ కూడా రెండవ మరణం అనేటువంటిది వారికి లేదు. వారు నరకము నుండి, అగ్నిగుండము నుంచి తప్పింపబడి నిత్య జీవములోనికి వారు ప్రవేశము పొందుతున్నారు. హల్లెలూయా. విత్ క్రైస్ట్. ఎందుకో తెలుసా? రెండవ మరణము నువ్వు పొందాలి నీ పాపముల నిమిత్తము, నేను పొందాలి నా పాపముల నిమిత్తము. యేసయ్య మొదటి మరణం పొందాడా లేదా? రెండవ మరణము పాతాళంలోనికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. పాతాళంలోనికి వెళ్ళాడు. రెండవ మరణం ఆయన దగ్గరకు వచ్చింది. అయితే ఆయన మీద పాపం ఉన్నది కానీ ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. ఆయన మీద పాపం ఉన్నది కానీ ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. మరణపు సంఖ్యల్లో ఆయనను బంధించడానికి వచ్చాయి. ఇక ఎన్నటికీ కూడా ఆయన పైకి వెళ్లకుండా ఆ సంఖ్యల్లో ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు ఆ మరణము చూచుచున్నది. ఏమి చూచుచున్నది? ఈయనేం పాపం చేశాడు అని పాపం కనబడుతున్నది. ఆయన మీద పాపము కనబడుతున్నది కానీ ఆయనలో పాపము లేదు. హల్లెలూయా. ఆయనలో పాపము లేనప్పుడు, ఆయన పాపము చేయనప్పుడు మరణము ఆయనను బంధించి ఉండడానికి అధికారము లేదు. మరణపు సంఖ్యలను తెంపుకొని ఆయన సశరీరుడుగా పునరుద్ధానములో ఆయన పైకి లేచాడు. దట్ ఈస్ ద పవర్. ఆయన అడుగు పెట్టడానికి, లోపలికి పోవడానికి పాపము ఆయన మీదికి వచ్చింది. హల్లెలూయా. అంటే నీ పాపము నా పాపము ఆయన మీదికి వెళ్ళింది. రెండవ మరణంలోనికి అది వెళ్ళింది. హల్లెలూయా. అయితే యేసు ఏమి చేయుచున్నాడంటే అదే వాక్యములో ఉంటున్నది ఏంటి అంటే ఆయన సిలువకు కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును ఏముంటున్నది? ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. అపరాధముల వలనను శరీరమందు సున్నతికి పొందుటలను మీరు మృతులై ఉండగా, అపరాధముల వలనను సున్నతి పొందుటలను మీరు మృతులై ఉండగా. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే పైకి లేచున్నాడో ఆ పాపమునంతా కూడా ఇక ఎంత మాత్రము కూడా దాని అధికారం అనేది ఆయన మీద లేదు. ఎప్పుడైతే ఆయన సశరీరుడుగా పైకి లేచాడో పాపముతో ఆయన పైకి లేయలేదు, శక్తితో ఆయన పైకి లేచాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఎందరైతే నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళందరి పాపాన్ని నేను ఆల్రెడీ స్వీకరించాను సిలువలో. ఆల్రెడీ నేను నరకానికి వెళ్ళాను. ఆల్రెడీ నీ పాపం అక్కడ పెట్టేశాను. నేను పైకి లేచినప్పుడు నీతితో పైకి లేచాను, శక్తితో పైకి లేచాను. ఎందరైతే నా దగ్గరకు అందరూ వస్తున్నారో వారందరికీ ఆ నీతిని, ఆ శక్తిని, పరలోకపు ద్వారమును నేను తెరిచాను. హల్లెలూయా. కాబట్టి యేసును అంగీకరించిన వారి జీవితంలో మొదటి మరణం మాత్రమే ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. హల్లెలూయా. రెండవ మరణానికి మాత్రము చోటే ఒక మాట అన్నాను నేను. మొదటి మరణము ఉండొచ్చు, అవకాశం వచ్చిందా? హల్లెలూయా. యేసయ్య రెండవ రాకడలో అలాగొచ్చాడా? హల్లెలూయా. ఈ శరీరం మరణం కూడా లేదు, మహిమ శరీరంగా మార్చబడి ఆయన పరలోకమునకు, మట్టిలోకి కూడా కలవదు ఈ శరీరం. ఇక
ఆయన రాకడలో ఉండగా అందరూ కూడా పైకి లేకపోతున్నారు. అందరూ కూడా మరణించిన వారు మొదటగా ఆయన యందు క్రీస్తునందు మృతులయ్యి ఆల్రెడీ సమాధి చేయబడిన వారు, శరీరములంతా కూడా మహిమ శరీరములుగా మార్చబడి రెప్పపాటులో వారు ఆయన పరలోకంలో, ఆయన మధ్యాకాశంలోనికి చేరుకుంటారు. ఆ తర్వాత నిలిచి ఉన్న మనము, సజీవులమై నిలిచి ఉన్న మనము, హల్లెలూయా, మనం ఏమవుతామంటే మొదటి వరుసలో ఎవరున్నారు? మరణించిన వారు. రెండవ వరుసలో ఎవరున్నారు? మనము, అంటే అప్పటికి బతుకున్నటువంటి వారు. ఆయన ఎప్పుడు రాబోతున్నాడు? త్వరలోనే రాబోతుంటున్నాడు. అన్ని ప్రవచనములు నెరవేర్చబడుతుంటున్నవి, అన్ని సూచనలు నెరవేర్చబడుతుంటున్నవి. ఇశ్రాయేలు దేశమే మనకు ఒక టార్గెట్, ట్రిగ్గర్. ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు ఏది జరిగినా కూడా రాకడకు దానికి ఎప్పుడు కలిసే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలంతా కూడా ఇశ్రాయేలు దేశం కొరకే, ప్రపంచ ఆయన రాకడ కొరకే జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా రాబోయే దినములలో గుర్తుపెట్టుకునండి. మూడవ ప్రపంచ యుద్ధము తప్పనిసరి. బైబిల్ చెబుతున్నది జరిగి తీరవలసినదే. హల్లెలూయా. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభా యుద్ధంలో నన్ను బ్రతికించు, ఆ యుద్ధంలో నుండి నన్ను తప్పించు, ఇక వేరే మార్గం ఏది లేదు. నేను 40 రోజులు ఉపవాసం ఉంటానంటే ఉపవాసంలోనే పోతావు పరలోకానికి. ఉపవాసం ఉండి యుద్ధం ఆగిపోయేలాగా నేను ప్రార్థన చేస్తాననుకున్నావా? ఉపవాసంలోనే వెళ్ళిపోతావే తప్ప యుద్ధం అయితే ఆగదు. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడి ఉండాలని బైబిల్ చెబుతుంటున్నది. ఆమేన్. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్, ఇక రెండవ మరణం మనకు మేబీ ఫిజికల్ డెత్ మనకు రావచ్చు, శారీరకపరమైన మరణం రావచ్చు, కానీ ఆత్మీయ మరణం ఇక మనకు లేదు. అయితే ఎవరైతే బాగా గమనించండి, ఎవరైతే పాపము చేస్తూ యేసును వెంబడిస్తున్నా, పాపము చేస్తూనే బ్రతుకుతుంటున్నారా, నీ యొక్క చెడు బుద్ధిని మార్చుకొనకుండా, నీ వ్యభిచార జీవితమును మార్చుకొనకుండా అదే పాపములోనే వెళుతూ దేవునిని ధిక్కరిస్తూ ఉంటున్నారా, బైబిల్ చెబుతున్నది జాగ్రత్త. హల్లెలూయా. అట్ ద రిజరెక్షన్, రెండవది ఏంటి అని అంటే, రిజరెక్షన్లో ఆల్ అవర్ డెట్స్ పెయిడ్. మొదటిగా దేవుడు మన మీద రెండవ మరణాన్ని తీసివేశాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే, మన మీద ఉన్నటువంటి పాప భారమును, అవర్ డెట్, మన యొక్క వెలను, మన పాప భారమును సమూలముగా ఆయన తొలగించేశాడు. ఇంతకుముందే పంచుకున్నాను, సాతాను ఒక పత్రం రాసుకుంటున్నాడు. ఆ పత్రం ఆయన ఏం చేశాడంటే తీసుకొని మా పత్రంలో ఉన్న దాన్ని అంతా కూడా కొట్టివేసి క్లీన్ చేసేసి మా వారంతా క్లీన్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక సర్టిఫికేట్ మనకి ఇచ్చేస్తున్నాడు. నీతిమంతులు, ఏమని? నీతిమంతులు అని చెప్పి మనల్ని డిక్లేర్ చేసేసాడు ఆయన. హల్లెలూయా. అయితే బాగా గమనించున్నది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాటలు ఉంటున్నాయి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఆ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది ఏంటి అంటే, బైబిల్లో ఇంకొక చోట పౌలు భక్తుడి విధంగా రాస్తాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. బైబిల్ చెబుతుంటున్నది, పౌలు రాస్తున్నాడు, దేమ ఇహలోకమును ప్రేమించి, అంటే దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని వెంబడించాడు, ఆయన మార్గంలో నడిచాడు. హెబ్రీలో కూడా ఈ మాట రాయబడింది, ఎవడైనను పరిశుద్ధాత్మ వరములలో పాలు పొంది శక్తిని రుచి చూచి తిరిగి మళ్ళీ వాడు వెనుకకు వెళ్ళిపోయిన ఎడల అటువంటి వాణిని తిరిగి రక్షించుట అసాధ్యము. వారిని దేవుని వైపు మళ్ళీ వాడు తిరిగి అడుగులేయట అసాధ్యము. అటువంటి వారి ఏంటి అని అంటే, యేసు రక్తమును, ఆయన దేవుడని తెలుసుకొని కూడా ఆయన రక్తమును కాళ్ళతో త్రొక్కి, ఏమంటున్నది బైబిల్, కర్రలతో తొక్కి వారు ఏం చేస్తున్నారనంటే దేవునిని ధిక్కరిస్తుంటున్నారు, దేవుని విడిచిపోతుంటున్నారు. మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, పరిస్థితులు, ఆటంకములో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానములో, ఆలస్యములో, ఓటములో, మలుపులో, లేకపోతే రకరకమైనటువంటి పరిస్థితులలో, ఈ పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు దగ్గరికి అక్కరల కొరకు, ఆశీర్వాదాల కొరకు పరిస్థితులలో రావడము, ఆ పరిస్థితులన్నీ మార్చబడిన తర్వాత, మేలు జరిగిన తర్వాత, విజయం వచ్చినటువంటి తర్వాత, ఆ పరిస్థితులన్నీ కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు మళ్ళీ బంధువుల నిమిత్తమనో, పెండిళ్ల నిమిత్తమనో, ఇతరమైన ఆస్తుల నిమిత్తమనో, మా బంధువులు అంటున్నారనో, మా స్నేహితులు అంటున్నారో, వారంటున్నారని, అవమానపరుస్తున్నారని, వెలివేస్తుంటున్నారు అనేటువంటి పరిస్థితులలో ఎంతో 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 మంది వెళ్ళిపోతుంటున్నారు. బాప్తిజం పొందుకున్నటువంటి వారు కూడా వెళ్ళిపోతుంటున్నారు. జాగ్రత్త. హల్లెలూయా.
ఇప్పటి కాలపు శ్రమలు దేవుడిచ్చే పరలోకం ఎదుట ఏది కూడా ఎన్నదగినది కాదు. నువ్వు పొందుకొనబోయేటువంటి ఆశీర్వాదం ఎదుట, నిత్యము పరలోకములో దేవునితో ఉండేటువంటి దాని ఎదుట ఏది కూడా ఎన్నదగినది కాదు. హల్లెలూయా. అయితే ఈ కేవలము క్షణమాత్రం ఉండేటువంటి ఈ శ్రమల నిమిత్తము, పరిస్థితులలో కొంతకాలం ఉండేటువంటి వాటిని బట్టి నువ్వు దేవునిని ధిక్కరించినప్పుడు, వెనుకకెళ్ళిపోయినప్పుడు, దేవునిని నిందిస్తుంటున్నప్పుడు, నీవు పొరపాట్లు చేసి, నీవు వెనకడుగులు వేసి, నీ కుటుంబమును, నీ ఆర్థిక పరిస్థితులలోనూ తప్పుడు నిర్ణయములు తీసుకొని నెత్తి మీదకు తెచ్చుకొని, దేవుడు నన్ను కనికరించడంలా, దేవుడు నాకు సహాయం చేయడంలా, దేవుడు నన్ను మోసం చేశాడు అనేటువంటి ఆలోచనతో నువ్వు ప్రయాణము సాగిస్తూ ఉన్నట్లయితే హల్లెలూయా, సరైన మార్గము కానే కాదు. నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, సహాయం చేయువాడు, యథార్థవంతుల పిల్లలు భిక్షమెత్తినట్టు ఎక్కడ కూడా లేదు అని బైబిల్ చెబుతుంది. నీతిమంతుల పిల్లలు చెయ్యి విడిచిపెట్టబడినట్లు సింహ పిల్లలు ఆకలి కొనునేమో కానీ దేవుని యొక్క బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా ఆయన గుప్పిలిని విప్పి ప్రతి ఈవిని అనుగ్రహించేటువంటి గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరకును, ఉద్యోగములైన, వ్యాపారములైన, ఏ ద్వారములైనా మీకు తెరవబడతాయి, మీకు దొరుకుతాయి. అడిగినవన్నీ కూడా దయచేసేటువంటి ఆయన చిత్త ప్రకారం నీవు అడిగినప్పుడు ఆయన నీకు దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ డెట్స్ ఆర్ క్లియరింగ్. నీ పాపములన్నీ కొట్టివేయబడుతున్నాయండి. అంతకంటే మేలు కావాలా నీకు? అయినా అడిగిన వెంటనే దేవుడు దయచేస్తున్నాడు కదా, నమ్మకముగా ఇస్తున్నాడు కదా. నీ పాపములు ఎవడైనా తొలగించగలడా భూమిపైన? ఎవరికైనా అధికారం ఉన్నదా? అవకాశం ఉన్నదా? ఆ శక్తి ఉన్నదా? అధికారం ఉన్నదా పాపములను తొలగించడానికి? ఎవరైనా నీ కొరకు చనిపోయానని చెప్పినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఛాలెంజ్. ఎవరు కూడా ఈ భూమి మీద, ఏ మత బోధకుడు, ఏ మార్గమును సృజించినటువంటి వాడు ఎవరు చెప్పలేదు. అందరూ చెప్పారు, ఇదిగో ఈ మార్గంలో పో, ఇదిగో ఈ సత్యము తెలుసుకో, ఇదిగో ఈ వెలుగులోనికి వెళ్ళు అని చెప్పారు. కానీ యేసయ్య ఒక్కడే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి వాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఫాలో హిమ్, ఫాలో హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనాను సరే, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దయచేసి జీవ గ్రంథము నుండి, హల్లెలూయా, పరలోకంలో ఒక బుక్ ఉంది. ఏంటయ్యా ఆ బుక్ పేరు అని అంటే, లైఫ్ గివింగ్ బుక్. లైఫ్ లేకపోతే కౌంట్ చేసుకుంటున్నారు, ఒక అకౌంట్ పెట్టారు. ఏమున్నది దాంట్లో? హల్లెలూయా, నీ పేరుంది. పాస్టర్ గారు నాకు 2-3 పేర్లు ఉన్నాయండి. లేదులేండి, పరలోకంలో నీకు కూడా ఆధార్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు ఒక యూనిక్ నేమో నెంబరో పెట్టుకొని ఉంటాడు, పర్వాలేదు, ఆ నెంబర్తో లింక్ అయిపోయింటాం మనం. ఆమేన్. ఓకే, పాస్టర్ గారు ఒకప్పుడు ఇంకొక పేరు ఉంది నాకు, లేకపోతే బౌద్ధుల పేరు ఉంది నాకు, ముస్లిం పేరు ఉంది, లేకపోతే ఇంకొక పేరు ఉంది అనేటువంటి హిందూ పేరు ఉంది, లేకపోతే ఇంకోటి పర్వాలేదు, పరలోకం బుక్కులో నీ పేరుంటే చాలు. హల్లెలూయా. నమ్మి ఎవడైతే నీటి బాప్తిసమము తీసుకుంటాడో, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటాడో, వాని పేరు పరలోకమందు దేవుడు సువర్ణాక్షరాలతోనే, సువర్ణమయమైన పుస్తకంలోనే ఆయన రాశాడు. హల్లెలూయా. ఆ పుస్తకంలో నీ పేరున్నంత వరకు డోంట్ వరీ. ఆమేన్, ఆమేన్. అండ్ అనదర్ థింగ్ యేసయ్య చేసినటువంటి పని ఏంటో తెలుసా అండి? ఆయన మొదటగా ఆయన ఎంత క్లారిటీగా దేవుడు అన్ని చేసుకుంటూ వెళ్ళాడు తెలుసా మన జీవితాలలో. మొదటగా ఆయన మనకున్న ప్రధానమైన శత్రువు రెండవ మరణమే కదా. ప్రధానమైన శత్రువు రెండవ మరణం, నరకం, దాన్ని తొలగించేశాడు ఆయన మన పైన. హల్లెలూయా. ఆ తరువాత కూడా ఆయనను వెంబడిస్తున్న క్రమములో ఆయన దగ్గరకు వచ్చినప్పుడే చాలా మంది ఈ ముక్తి కొరకు, ఈ నరకంగానికి వెళ్లకుండా ఉండేదాని వాటి కొరకు ఎన్నెన్నో భక్తి కార్యాలు, ఎన్నెన్నో మునగడాలు, ఎన్నెన్నో గుండు కొట్టించుకోవడాలు, ఎన్నెన్నో చేస్తున్నారు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? రావడమే మొదటి పని, అది చేసేశాడు. హల్లెలూయా. రావడం, ఆయన దగ్గరికి రావడంలోనే నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క మరణ శాపమును, నరకమును కొట్టివేశాడు ఆయన. తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఆయన రెండవదిగా ఇంతకుముందు పంచుకున్న దాని ప్రకారము నీ మీద ఉన్న పాప భారమును కూడా కొట్టివేస్తుంటున్నాడు. ఆయనను వెంబడించే క్రమములో బలహీనతల వలననో, అపనమ్మకము వలననో, లేకపోతే శోధన వలననో నీవు పాపము చేసినప్పుడు, మార్గము తప్పినప్పుడు, నీవు తిరిగి మళ్ళీ అయ్యా నా పాపములను క్షమించు అన్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధినిగా చేయుచున్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇంకా చాలా ఉన్నాయి. మూడవదిగా ఆయన చేస్తున్నాడు ప్రధానమైన పని ఏంటంటే, సాతానుకున్న అధిటి వేయడంతోనే ఆగిపోలేదు ఆయన. సాతాను పైన అధికారాన్ని ఆయన ఇస్తున్నాడు మనకు. హల్లెలూయా.
సాతాను పైన మనకు అధికారం ఇస్తున్నాడు ఆయన. సాతాను వాని ఆయుధాలను, వానికి ఉన్నటువంటి వెపన్స్ ని, వాని బలాన్ని ఆ సిలువలో ఈ యొక్క వాక్యం చెబుతున్నది కదా. ఏంటి అని అంటే ఆ వాక్యములో ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, ఎవరిని? సాతాను దగ్గర ఉండేటువంటి ప్రిన్సిపాలిటీస్ ని, పవర్స్ ని, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహుటముగా వేడుకకు. కొలసీలకు రాసిన పత్రికలో ఏం చేస్తారు? పాత దినాలలో రాజులు ఇంకొక రాజ్యం మీద దాడి చేసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రాజులను జయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా అండి? హల్లెలూయా. వాళ్ళను సంఖ్యలతో కట్టేస్తారు. సంఖ్యలతో కట్టి వారి యొక్క వస్త్రములనంతా ఊడబీకి కేవలం కింద మాత్రమే వస్త్రములు ఉంచి సంఖ్యలతో కట్టేసి గుర్రాలకో, ఏనుగులకో, లేకపోతే వాళ్ళను కట్టేసి లాక్కోని వస్తారనమాట. ఎక్కడికంటే వీళ్ళ రాజ్యంలోనికి లాక్కోని వచ్చి బాహుటముగా అందరికీ పబ్లిక్ గా చూపించే విధముగా ఏం జరిగిందయ్యా అని అంటే, శత్రు రాజ్యాన్ని మేము జయించాము, ఆ రాజును ఏం చేశామనంటే వివస్త్రులుగా చేసి, అంటే వస్త్రములను తీసివేసి అందరూ చూచేలాగా సిగ్గుపరిచేటువంటి విధముగా మనము జయించాము అని వారి యొక్క విజయపు గర్వాన్ని, లేకపోతే విజయాన్ని లోకానికి ప్రకటించడానికి చేసుకుంటూ వస్తారు. హల్లెలూయా. యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? సాతానును జయించి, వాని యొక్క శక్తిని జయించి, వాని ఆయుధములను పడద్రోసి నిరాయుధులుగా చేసి బాహుటముగా వేడుకకు తీసుకొని వచ్చి వాని వస్త్రములను, వాని ఆయుధములను, వాని అధికారమును కొట్టివేసి వానిని బాహుటముగా వేడుకకు తీసుకొని వచ్చి నిలుచోబెట్టి నీ శక్తి పోయింది అని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఆ పని చేసిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? శత్రువు బలమంతటి పైన, చెప్పండి, శత్రువు బలమంతటి పైన, ఎవరికి గట్టిగా? శత్రువు బలమంతటి పైన నీకు అధికారం అనుగ్రహించుచున్నాను, శోధనలను జయించుటకు నీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఫస్ట్ వాణ్ణి నిరాయుధులుగా చేశాడు, రెండవదిగా వాని పైన నీకు అధికారం ఇస్తున్నాడు. అందుకనే మనం యేసు నామములో దయ్యములు వెళ్ళగొట్టబడును గాక అనగనగానే దయ్యములు వెళ్ళిపోతుంటున్నాయి. యేసు నామములో రోగములు స్వస్థపరచబడును గాక అని అంటే రోగము కూర్చిన దయ్యము పారిపోతుంటున్నది. హల్లెలూయా. when you understand this truth, when you experience, నీవు అనుభవించినప్పుడు, ఈ యొక్క మాటలో ఉన్న సత్యమును నీవు తెలుసుకున్నప్పుడు హల్లెలూయా, బాగా గమనించు, ఆ శక్తిని నువ్వు అనుభవిస్తావు. సాతాను నిన్ను చూచి వణుకుతాడు, దయ్యములు నిన్ను చూచి వణుకుతాయి. ఎందుకు? యేసయ్య దేవుడు కాబట్టి వణికాయి అనుకుందామండి. మరి పేతురున్నాడు, పౌలున్నాడు, అలాగ మార్గంలో పోతా ఉంటే ఆయన నీడబడతానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయంట. హల్లెలూయా. పౌలు పుతోను అని పట్టినటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టాడంట. అవునా కాదా? ఎలాగా అంటే వాటికంటే ఇతని దగ్గర ఉన్న బలం అధికమైతేనే కదా వెళ్ళగొట్టగలడు. అనేక మంది దైవజనులు మన పరిచర్యలో కూడా ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. కనులారా మనము చూచాము. స్వస్థతలు జరుగుతున్నాయి, కనులారా మనం చూచుచున్నాం. అద్భుతములు జరుగుతున్నాయి, ఎంతో మంది నిలబడి సాక్ష్యములు పంచుకుంటున్నారు. ఎందువలన? యేసయ్య మనకు అధికారం ఇచ్చాడు. శత్రువు బలమంతటి పైన మనకు అధికారం ఉంది. దయ్యములు నిన్ను చూచి వనకాలి. హల్లెలూయా. దేవుణ్ణి చూసి దయ్యాలు వణుకుట సాధారణం. హల్లెలూయా. తేలిక. అసలు దేవుడు ఎక్కడో అంత దూరంలోనే ఉంటే వచ్చి సాగిలబడుతున్నాయంట అవి. ఆయన బిడ్డలు చూస్తే వనకాలవి. హల్లెలూయా. అటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి, యేసయ్యను ఆ సమాధిలో చేసేటప్పుడు హల్లెలూయా ఏం జరుగుతున్నదో తెలుసా? కొంతమంది ఉన్నారు అక్కడ. కొంతమంది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, విరోధులు అందరూ కూడా తల ఎత్తుకొని ఉన్నారు. ఏంటి? అమ్మయ్యా, ఈ మతబోధకుడు మన మతాన్ని ముంచేటువంటి వాడు, మన ఆదాయాన్ని ముంచేటువంటి వాడు, మనల్ని నాశనం చేసేవాడు, వీడిని చంపేశాం. గర్వంతో తల ఎత్తుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఏంటంటే పాపము, మరణము. అమ్మయ్యా, ఏం చేస్తున్నాయి పాపం, మరణము? ద పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దిస్ యూనివర్స్, ప్రపంచములోనే, విశ్వములోనే సర్వశక్తుడు, సర్వాధికారి, ద క్రియేటర్, సర్వ సృష్టికర్తను నేను బంధించబోయాను. నా పాపం అనేది అతన్ని అట్టుకున్నది.
నా పాపం అనేది అతన్ని బంధించేసింది. మరణపు సంఖ్యలు ఆయనను బంధించేశాయి. ఇంకొకడు ఉన్నాడు అనమాట, ఇంకొకడు ఉన్నాడు. హల్లెలూయా. వాడు సాతాను. ఆ యొక్క సమాధి బయట వాడు డాన్స్ ఆడుతున్నాడు. ఏమని? కుమారుణ్ణి నేను సిలువేయించేశాను, మరణానికి అప్పజెప్పేశాను, ఇక నా అధికారానికి హద్దులు లేవు, ఇక నన్ను ఆపేటువంటి వాడెవరు లేరు, ఇక అవకాశమే లేదు. మోషేని రిప్లేస్ చెయ్యొచ్చు, యోనాను రిప్లేస్ చెయ్యొచ్చు, ఇంకా ఎవరినైనా రిప్లేస్ చెయ్యొచ్చు. అయితే యేసును మాత్రం రిప్లేస్ చేసేదానికి లేదు. ఎందుకంటే ఆయనే దైవ మానవుడు, ఆయనే పాపము లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తినే ఇప్పుడు నేనేం చేశాను? సిలువకు అప్పచెప్పాను, మరణము అనేది అతనికి కలిగింది, ఇక ఇతన్ని నేను జయించాను. సాతాను ఒక పక్కన సంతోషముతో డ్యాన్స్ చేస్తా ఉంది. హల్లెలూయా. శుక్రవారం అంతా దానికి పండగ. హల్లెలూయా. శుక్రవారం అంతా అది కూడా గుడ్ ఫ్రైడే, అది కూడా ఫ్రైడే చేసుకున్నది. అది కూడా హల్లెలూయా. ఆడు కూడా చేసుకున్నాడు గుడ్ ఫ్రైడే, వాడు కూడా. ఆదివారం వచ్చింది, ఉదయం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఆ సమయంలో ఆ బయట ఉన్నటువంటి ఇప్పుడు సమాధి తెరవబడింది. వెంటనే న్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతే వారు పాపములను వారు కప్పిపెట్టుకుంటున్నారు, తల దించుకుంటున్నారు. అయ్యో, మేము చేసిండేదంతా వ్యర్థమైపోయింది అని వారికి సత్యము తెలిసిన మొదటి సువార్త వినబడ్డది వాళ్ళకే. పునరుద్ధానము జరిగింది అని వినపడ్డది వాళ్ళకే. ఎవరి ద్వారా వినపడింది? అది అక్కడ ఉంటున్నటువంటి సైనికుల ద్వారా శుభవార్త వారికే వినపడ్డది. అయినా దానిని వారు తిరస్కరించారు. హల్లెలూయా. మరణపు సంఖ్యలు. సో మెనీ పీపుల్ డైడ్ బిఫోర్. లాజరు మరణించాడు, ఆ యొక్క గ్రామంలో ఒక పిల్లవాడు మరణించాడు, వాళ్ళందరూ కూడా మరణించినా మళ్ళీ వెనుకకు వచ్చారు. ఏలియా టైంలో ఒకడు మరణించి వెనక్కొచ్చాడు. ఎలీషా యొక్క శరీరం తాకగా మరణించిన వాడు పైకి లేచాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు మళ్ళీ మరణించారు. కానీ ఒకే ఒక వ్యక్తి ఇప్పటి వరకు మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ మరణించలేదు. సాతాను యొక్క ఆ యొక్క పాపపు లేకపోతే ఆ మరణం యొక్క సంఖ్యలో అధికారం అక్కడ కొట్టివేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సాతాను అధికారులు తలదించుకున్నారు. పాపము, మరణము దాని యొక్క శక్తి వెళ్ళిపోయింది. బైబిల్లో ఈ మాట ఉంటున్నది. ఏంటి అని అంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనంలో, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. ఆ మరణమును ఆయన జయించాడు, దానిని విరిచాడు. మరణానికి ఉన్న బలాన్ని ఆయన కొట్టివేశాడు. ఇక చివరిగా మిగిలినది ఎవరండి? సాతాను. హల్లెలూయా. ఒక రోజు 2 రోజుల్లో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు. అయిపోయింది రాయిక, నాది లైఫ్ లాంగ్ నేను భూమి మీద రాజ్యం చేసుకోవచ్చు అనుకున్నాడు వాడు. ఎప్పుడైతే సమాధి రాయి తొలగింపబడిందో హల్లెలూయా, వాని ఆశలన్నీ ఆవిరైపోయాయి. హల్లెలూయా. అంతటితో వదిలిపెట్టలేదండి యేసయ్య. వాని నాట్యం అంతా కూడా ఏడుపుగా మార్చబడింది. వాని ఆనందం అంతా కూడా దుఃఖముగా మార్చబడింది. వాని విజయం అంతా కూడా ఓటమిగా మార్చబడింది. అంత మాత్రమే కాదు, ఆ ఓపెన్ చేయబడిన సమాధి ఉంది చూసారా? సమాధి ఓపెన్ చేయబడింది కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకానొక రోజున నరకానికి వెళ్ళడానికి దేవుడు ఆ సమాధిలో నుంచే గుంత తవ్వి వచ్చాడు సాతానికి. హల్లెలూయా. ఆయన అక్కడి నుంచే కదా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పాతాళంలో నుంచి, నరకములో నుంచి, ఆ యొక్క సమాధిలో నుంచి ఆయన బయటికి రాగా, హల్లెలూయా, ఇప్పుడు ఒకానొక రోజున ఆయన 2వ రాకడలో ఆ సాతానును అదే సమాధి ద్వారా, అదే ఆ యొక్క బిలము ద్వారా ఒకానొక రోజున సంఖ్యలతో యేసయ్య మళ్ళీ వాడిని బంధించబోతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా వచ్చి సాతాను నీ దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పాడు అనుకో, పోతే లేరా, నేను పరలోకానికి పోతాను. హల్లెలూయా. అంతటితో ఆగద్దు. నేను పోతే పరలోకానికే పోతాను రా, నువ్వేరా ఎక్కడికి పోతావో ఆలోచించుకో అని చెప్పు వానితో. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావురా, నువ్వు పోతావు నరకానికి. ఇదిగో యేసయ్య తెచ్చిన సమాధిలో నుంచే ఉంది నీకు.
యేసయ్య తెరిచిన సమాధిలో నుండే నీకు భూస్థాపితము. ఆయన సమాధిలో నుంచే నువ్వు లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన రోడ్డు తయారు చేసి వచ్చాడు. బయటికి వచ్చేటప్పుడు ఆ నరకానికి పోవడానికి తయారు చేసి వచ్చాడు. హల్లెలూయా. హీ లాస్ట్ హిస్ ఎంటైర్ పవర్. హల్లెలూయా. కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాము. ఆయన రెండవ మరణమును కొట్టివేశాడు. నీ మీద ఉన్న పాపమును తొలగించుచున్నాడు. భవిష్యత్తులో నువ్వు పాపము చేస్తే ఆయన పరిశుద్ధ రక్తము నిన్ను కడుగుతుంటున్నది. మూడవదిగా సాతాను బలమంతటి పైన నీకు అధికారం ఆయన ఇచ్చుచున్నాడు. సబ్మిట్ యువర్ లైఫ్.